అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారికి నివాళిచ్చే అర్పించే ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి జేఏసీ పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కొన్ని దశాబ్దాలుగా ఉద్యమం చేశారు. వారు ఏకైక లక్ష్యంతో చేశారు. వారు కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు బీసీ రిజర్వేషన్ కావాలని చేశారు. వారు తునిలో గర్జిస్తే దేశమంతా కాపుల ఔన్నత్యం పెరిగింది. వారు తునిలో పళ్ళెం కొడితే దేశమంతా మనకున్న గౌరవం పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 25% ఉన్న మనం 25% ఉన్న కాపులు నిర్విరామంగా కొలిసే నాయకుడు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారైనా, ఈరోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటుగా కాపు వర్గాల కోసం వారు ప్రాణత్యాగం చేశారు. ఈరోజు వారికి నివాళి అర్పించడం అంటే వారి ఆశయస్వాదన కోసం మనం పనిచేయాలి. పెద్దలు ఆలోచించాలి, మనమంతా ఆలోచించాలి. వారి ఆశయాల కోసం మనం ఏ విధంగా పనిచేయాలనేది ఆలోచించాలి. బీసీ రిజర్వేషన్ ఉద్యమం తిరిగి కొనసాగుద్దా? ఆ రోజు బీసీఎఫ్ పేరు మీద రిజర్వేషన్ ఇస్తూ తీర్మానం చేశారు. అనంతరం ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈరోజు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల మన కుటుంబ సభ్యులు ఈ రెండు కూడా నోచుకోలేదు. కానీ కాపు కార్పొరేషన్ నిధులైనా, విదేశీ విద్య అయినా, లేదా కాపులు అనుభవిస్తున్న సమస్యలైనా, రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో బలిజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దామాషా ప్రకారం రాష్ట్రంలో 25%గా ఉన్న మన బలిజ కాపు వర్గాల సోదరులు, ఉద్యోగస్తులు ఫోకల్ స్థానాలకు లేకుండా నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా ఉన్నారు. ఒక సిఐ అయినా, ఒక ఆర్టీఓ అయినా, ఒక జిల్లా కలెక్టర్ అయినా, రాష్ట్ర స్థాయి అధికారైనా కనుచూపు మోరలో కనపడటం లేదు. తెలియక ఎక్కడైనా మన కుటుంబ సభ్యుడిని ఒక డిఎస్పీగా వేస్తే 24 గంటల్లో బదిలీ చేస్తా ఉన్నారు. ఏజీపీగా ఉత్తర్వులు ఇస్తే తిరిగి ఇంకొకళ్ళని నామినేట్ చేస్తా ఉన్నారు. ఏం జరుగుతుంది? కాపు, బలిజ, తెలగ వర్గాల మీద రాష్ట్రంలో ప్రేమ ఎందుకు రాజకీయ నాయకుల్లో పెరగట్లేదని ఈ సందర్భంగా రాజకీయ నాయకుల్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన కుటుంబ సభ్యులకి, నాయకులకి, రాజకీయ నాయకులకి నా విన్నపం, ఏదైతే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారికి వేలాదిగా వచ్చిన నా సోదరులు, నా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, వారికి నివాళి అంటే కాపు, తెలగ, బలిజ, ఒంటర్లకు బీసీ రిజర్వేషన్ సాధిస్తే, ఎవరు సాధించినా, ఎవరు ఉద్యమం చేసినా వారి వెంట రాష్ట్ర కాపు జేఏసీగా మీ వెంట నడుస్తాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సమస్యల కోసం మీ వెంట పోరాడతామని సందర్భంగా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.